డ్రైవర్ అన్న ఇతర రాష్ట్రాల డ్రైవర్ల ద్వారా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఇతర రాష్ట్రాల డ్రైవర్ల ద్వారా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్లకి పని లేకుండా పోతా ఉంది. ఇతర రాష్ట్రాల డ్రైవర్లు మన రాష్ట్రంలో వచ్చి మనకి పని లేకుండా చేస్తున్నారు. మళ్ళీ దీన్ని ఎలాగ అరికట్టాలి? చాలామంది డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరు ఫోన్లు చేసి అన్న ఇతర రాష్ట్రాల డ్రైవర్ల ద్వారా మేము ఉపాధి కోల్పోతున్నామన్నా, మాకు పని లేకుండా పోతుంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇతర రాష్ట్రాల డ్రైవర్ల ద్వారా అని చెప్తున్నాం. మళ్ళీ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఈ ఇబ్బందిని ముందే గ్రహించింది. ఈ సమస్య వస్తుందని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ముందే గ్రహించి చాలా దగ్గర మీటింగ్లలో ఇతర రాష్ట్రాలలో వెళ్ళినప్పుడు అక్కడ ఉండే యూనియన్లతో చర్చించడం జరిగింది. చూడండి, మా 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రైవర్లకి మీ రాష్ట్ర డ్రైవర్లతో చాలా ఇబ్బంది అవుతుంది. మా 2 తెలుగు రాష్ట్రాలే కాదు, సౌత్లో ఉండే డ్రైవర్లకు అందరూ కూడా మీ రాష్ట్రం డ్రైవర్లతో ఇబ్బంది అవుతుంది. ఎలాగ ఇబ్బంది అవుతుందంటే, మా టిప్పర్ డ్రైవర్ అన్న ఇంత జీతానికి ఇంత డ్రైవర్ భర్తకి పని చేస్తూ ఉంటాడు. అతని పని సమయం 8 గంటలైతే అయినా 12 గంటల వరకు చేస్తూ ఉంటాడు. 12 గంటలు డ్యూటీ చేస్తే ఇంత జీతం అని తీసుకుంటూ ఉంటాడు. 12 గంటలు డ్యూటీ చేసినందుకు డ్రైవర్ భత్తా ఇంత అని తీసుకుంటూ ఉంటాడు మా టిప్పర్ డ్రైవర్ అన్న. అలాగే ట్యాక్సీ డ్రైవర్ అన్న కూడా తన శ్రమకు తగినంత జీతం, తన శ్రమకు తగినంత డ్రైవర్ భత్తా తీసుకుంటుంటాడు. అలాగే లారీ డ్రైవర్ అన్న కూడా తన శ్రమకు తగినంత జీతం, తన శ్రమకు తగినంత డ్రైవర్ భత్తా తీసుకుంటుంటాడు. బస్ డ్రైవర్ అయినా తన శ్రమకు తగినంత జీతం, తన శ్రమకు తగినంత డ్రైవర్ భత్తా తీసుకుంటూ ఉంటాడు. మళ్ళీ మా వాళ్ళు వాళ్ళ శ్రమకు తగినంత జీతం, భత్తా తీసుకుంటున్నారు. కానీ మీ వాళ్ళు తక్కువ జీతాలకి పని చేస్తూ ఉన్నారు. మా రాష్ట్రంలో వచ్చి తక్కువ డ్రైవర్ భత్తాలు తీసుకుంటున్నారు మీ రాష్ట్రం డ్రైవర్లు. మేము ఇన్ని గంటలు పని చేస్తుంటే మీ వాళ్ళు, ఎందుకంటే భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి వచ్చింటారు కదా, భార్య పిల్లలు ఎవరు ఉండరు కనుక 24 గంటలు అక్కడే ఉండి దోకుతూ ఉంటాడు. 24 గంటలు అక్కడే ఉండి పని చేస్తూ ఉంటాడు. 24 గంటలు పని చేయడంతో తక్కువ జీతం తీసుకోవడంతో, తక్కువ డ్రైవర్ భత్తాలు తీసుకోవడంతో మా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్లని పనికి పిలవకుండా మీ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లనే పిలుస్తున్నారు. చూడండి, మీ డ్రైవర్లతో మాట్లాడండి, మీరు మీ డ్రైవర్లకి నచ్చ చెప్పండి. ఇలాగే గిన తక్కువ జీతాలకి పని చేసుకుంటూ, ఇలాగే తక్కువ డ్రైవర్ భత్తాలు తీసుకుంటూ ఉంటే, ఇలాగే పని సమయం 10 గంటలకు మించి పని చేసుకుంటా ఉండి 24 గంటలకి ఏమైనా పని చేస్తే, మళ్ళీ మేమైతే మా 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, మా సౌత్లో ఉన్న యూనియన్లు కాదు, మేమేం చేయలేం. మా చేయి దాటిపోయిందంటే మేము మళ్ళీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లని కాపాడుకోలేం. మేము ఒక డ్రైవర్గా, ఒక డ్రైవర్ యూనియన్ లీడర్గా మేము కూడా ఇప్పటివరకు కూడా ఎందుకు నచ్చ చెప్తున్నామంటే, వాళ్ళు కూడా మా తోటి డ్రైవర్ సహోదరులు. భాష వేరే కావచ్చు, రాష్ట్రం వేరే కావచ్చు, కానీ మనమందరం కూడా ఇండియన్స్, మనమందరం కూడా భారతీయులం, దేశ పౌరులం. వాళ్ళు కూడా మా తోటి డ్రైవర్ సహోదరులనే, మేము కూడా ఏం అనడం లేదు. మళ్ళీ ఇట్లాగనే మా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్లందరూ కూడా ఇలాగే కంప్లైంట్లు చేసుకుంటూ వచ్చి, రేపు పొద్దున్న ఏదన్నా జరగరాంది జరిగితే ఆ నష్టానికి మేము బాధ్యులం కాదు చూడండి అని అక్కడ యూనియన్లకు కూడా చెప్పడం జరిగింది. ఏదైనా జరగరాని జరిగి మా చేయి జారిపోయి ఏదైనా తప్పు జరిగితే దానికి మేము బాధ్యులం కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్ యూనియన్లు బాధ్యులం కాదు. ఎందుకంటే మీ డ్రైవర్లు వచ్చి, అంటే ఇతర రాష్ట్రాల డ్రైవర్లు వచ్చి మా రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లను ఇబ్బంది పెడతా ఉన్నారు, మా రాష్ట్ర డ్రైవర్లను పొట్టగొడతా ఉన్నారు, మా రాష్ట్ర డ్రైవర్లకి ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. మళ్ళీ తోటి డ్రైవర్ల మీద కొట్లాడడం మంచిది కాదు కనుక, తోటి డ్రైవర్లను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కనుక మేము గమ్మున ఉన్నాం. ఇంకా మళ్ళీ మా సహనాన్ని పరీక్షించకూడదు. మేము డ్రైవర్ యూనియన్ పెట్టింది
డ్రైవర్ హక్కులు ఇప్పించడానికి, డ్రైవర్లకు గుర్తింపు తేవడానికి. అందుకే అన్ని రాష్ట్రాల్లో ఉన్న యూనియన్లతో, అన్ని రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్లతో కలిసి పని చేస్తున్నాం. మళ్ళీ మనమే డ్రైవర్లం కొట్లాడుకుంటా, డ్రైవర్ల యూనియన్లు కొట్లాడుకుంటా ఉంటే ఏం బాగుంటుంది? ఏం మర్యాద ఉంటుంది? మనని పాలించే రాజకీయ నాయకులు నవ్వుతారు, పనులు ఎక్కించి నవ్వుతారు. కనుక అప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడు చెప్పేది ఒకటే. మళ్ళీ చేయి జారిపోతుంది చూడండి. మా డ్రైవర్ల కోపం తట్టుకోలేరు మీ వాళ్ళు, మా సౌత్లో ఉన్న డ్రైవర్ల కోపం తట్టుకోలేరు మీ వాళ్ళు, మా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్ల కోపం వాళ్ళ ఆగ్రహానికి తట్టుకోలేరు. మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను కూడా మరొకసారి భారతదేశంలో ఉన్న డ్రైవర్ యూనియన్లతో అందరితో మాట్లాడతాను. ఇతర రాష్ట్రాల నుంచి మా రాష్ట్రంలో వచ్చి మా డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేస్తున్నారు, మా డ్రైవర్లకు పని లేకుండా చేస్తున్నారు, మా డ్రైవర్లకు పని ఎక్కడ దొరకడం లేదు. దానికి కారణం మీ డ్రైవర్లే, ఇతర రాష్ట్రాల డ్రైవర్లే అని నేను మాట్లాడతాను. డ్రైవర్ అన్నలారా, కొద్దిగా సహనంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన తోటి డ్రైవర్ సహోదరులే. మళ్ళీ అక్కడ వాళ్ళ రాష్ట్రంలో పని లేని కారణంగా, సరిగా డ్యూటీలు లేని కారణంగా అక్కడ వాళ్ళకు ఉపాధి లేదు కనుక మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి దొరుకుతుందని పాపం పిల్ల జల్లని వదిలి ఆ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబం బతకడానికి కోసం మన రాష్ట్రంలో వచ్చి బతుకుతున్నాడు. మళ్ళీ చెప్దాం, 1కి 2 సార్లు చెప్దాం, కావాలంటే 10 సార్లు చెప్దాం. మారలేకుండా అతనికి తక్కువ జీతాలకు చేసుకుంటూ, తక్కువ డ్రైవర్ బత్తాలకి పని చేస్తూ, పని సమయం 8 గంటలు 12 గంటల కంటే ఎక్కువ చేస్తే మళ్ళీ అతనికి 1కి 10 సార్లు చెప్దాం. వినలేనప్పుడు మనం ప్రేమగా నచ్చజెప్పి వాళ్ళ ఊరికి పంపించే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే వాస్తవమే, మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల డ్రైవర్లు వచ్చి మనకు పని లేకుండా చేస్తున్నారు. మన డ్రైవర్లకే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇబ్బంది పెడుతున్నది గౌండాలకి, పెయింటర్లకి, పంబర్లకి, ఎలక్ట్రీషియన్లకి, కార్పెంటర్లకి చాలామంది చాలా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకందరికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే ఒక యూనియన్ కొత్తగా మొదలైంది. కొత్తగా అన్ని కార్మిక వాళ్ళకి సంబంధించిన కొత్తగా ఒక యూనియన్ మొదలైంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. మళ్ళీ దాంట్లో డ్రైవర్లు, కార్మికులు అందరూ కూడా ఆ యూనియన్లో చేరి ఆ యూనియన్ని కూడా బలపరచాలి. ఆ యూనియన్ ఒక పేరు మన రాష్ట్రం, మన ఊరు, మన జిల్లా, మన గ్రామం కార్మికులం. యూనియన్ పేరు కూడా చాలా బాగుంది. మన రాష్ట్రం, మన జిల్లా, మన ఊరు కార్మికులు. పేరు ఎలాగుందన్నా? మన రాష్ట్రం, మన జిల్లా, మన ఊరి కార్మికులు అనే పేరుతో ఆ యూనియన్ మొదలవుతుంది. ఆ యూనియన్ మొదలయ్యేకి కారణం కూడా ఒకటే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళకి బుద్ధి చెప్పాలని. బుద్ధి అంటే ఏంటి? తల్లిదండ్రులు తన పిల్లలకి బుద్ధి చెప్తారు, ఎలాగో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతికే వాళ్ళకి కూడా బుద్ధి చెప్పడానికి, నచ్చ చెప్పడానికి. ఇలాగ కాదు, ఇలాగ చేసుకోవాలి, ఇంత జీతం తీసుకోవాలి, ఇంత భత్త తీసుకోవాలి, ఇన్ని గంటలు పని చేయాలని చెప్పడానికే ఆ యూనియన్ మొదలవుతుంది. మళ్ళీ ఆ యూనియన్లో నాకు కూడా ఒక స్థానం ఇస్తామన్నారు. మీరు కూడా ఉండండి డ్రైవర్ల తరఫున. మీ డ్రైవర్లు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, మళ్ళీ దీంట్లో మీరు కూడా ఉంటారా అంటే, చూడండి అన్న, నేను డ్రైవర్ తప్పి వేరే విషయాలు మాట్లాడను. నా నోట్లోంచి వచ్చే మాట డ్రైవర్ 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 డ్రైవర్. నాకు కోస్తే కూడా వచ్చేది డ్రైవరే. వేరే విషయాలు నేను మాట్లాడను, వేరే విషయాల గురించి నాకు తెలియదు కూడా. అందుకే నేను ఎప్పుడు కూడా ఎక్కడ వేరే విషయాలు మాట్లాడను, వేరే విషయాల గురించి చర్చించను. నా సబ్జెక్ట్ అంతా డ్రైవర్, నా పని అంతా డ్రైవర్లను గెలిపించుకోవడమే, నా పని అంతా డ్రైవర్లకి గుర్తింపు తీసుకురావడం. అందుకే నేను డ్రైవర్ కోసం అయితే మీ దాంట్లో రామంటే వస్తాను. మళ్ళీ అన్ని విషయాల్లో నేను తల దూర్చలేను. నా డ్రైవర్ అన్న కోసం అయితే వస్తానని చెప్పాను.
మళ్ళీ రాండి డ్రైవర్ల వైపు. మీరు దీంట్లో ఒక పదవిలో ఉండి ఇతర రాష్ట్రాల నుంచి డ్రైవర్లని అడ్డుకునేకి, ఇతర రాష్ట్రాల డ్రైవర్లు వచ్చి ఇబ్బంది పెట్టేదాన్ని ఆపడానికి మీరు రాండి అన్నారు. మళ్ళీ ఈ వీడియో ముఖాంతాన మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్లకు, సౌత్లో ఉండే డ్రైవర్లకు చెప్పేది ఒకటే, వాళ్ళు కూడా మన డ్రైవర్ సహోదరులు, ఆవేశపడొద్దండి. కొద్దిగా సమయం ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడదాం, నచ్చ చెప్దాం. ఇలాగ కాదు తమ్ముడు, ఇలాగ కాదు అన్నా, ఇలాగ చేసుకోవాలనే విషయాన్ని వాళ్ళకి చెప్దాం. వాళ్ళు మారి మనతో పాటు మనం తీసుకున్నంత జీతం, మనం తీసుకున్నంత భత్తా, మనం చేసినంత గంటలు పని చేస్తే సంతోషమే. అది కాకుండా వాళ్ళు 24 గంటలు పని చేసుకుంటా, తక్కువ జీతాలు తీసుకుంటా, తక్కువ డ్రైవర్ భత్తాలు తీసుకుంటా ఉంటే అప్పుడు మనం యాక్షన్ తీసుకుందాం. కనుక కొద్దిగా సహనంగా ఉండండి. వాళ్ళు కూడా మన తోటి డ్రైవర్ సహోదరులే. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్.